అధ్యక్ష బెనిఫిషియర్స్ ని వాళ్ళు మార్చేశారు. దాని మీద దర్యాప్తు చేయిస్తాం. డీడీలు కట్టించుకొని వాళ్ళు బీరువాలోనే పెట్టి బ్యాంకుల్లో చాలా కాలం వెళ్ళేదన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేయిస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అరే ఒకరి ద్వారా ఒకరు మాట్లాడండి సార్. అదే బుజ్జి చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పండి ఆయనకి సమస్య. మినిస్టర్ గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రంగా ఏదైతే 90,000 రూపాయలు అలాట్మెంట్ చేశారో అదే పక్కీలో మొత్తం ఎక్కడ కూడా తుప్పలు పాములు పురుగులతోటి నానా బాధలుగా ఉన్నాయి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్ గా మీరు అనుకున్న అధునాతన నగరం రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. అది ఎప్పుడు లోపల చేస్తారో తెలియజేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏదైతే ఇళ్లు పూర్తయిపోయినాయో వాటికి ఇమీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేకప్ చేస్తాం అధ్యక్ష. రవికుమార్ గారు మీ సమస్య చెప్పండి. 435, 360 ఉన్నట్టు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అలాట్ చేసుకున్నారు సార్. ఆ డీడీలే మనకి ఎన్నికి ఇవ్వాలని చెప్పి చేశారు. అప్పుడు బలవంతంగా వాళ్ళతో ఏం చేశారంటే సంతకాలు పెట్టించుకొని కూడా వాళ్ళకి రద్దు చేశారు సార్. వాటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేసి 2000 మనకు 18, 19 అలాట్ చేసినటువంటి వాళ్ళకి తిరిగి వాటిని ఇది చేసినట్టు చేయండి సార్. అది 90% ఇల్లు అయిపోయినా కూడా 10% కంప్లీట్ చేయకుండా అట్టనే పెట్టి ఇవాళ ఇబ్బందులు పాలు చేశారు. వాటిని కూడా త్వరగా మన ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది సార్. మీరు కూడా వచ్చే సంవత్సరం వాళ్ళకి ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ 2018, 19 అలాట్ అయిన వాళ్ళకి ఆ ఇల్లు అందజేయాలి సార్. ఆ లబ్ధిదారులకి అధ్యక్ష. రవికుమార్ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి సార్, ఇప్పుడు వారు చెప్పిన ఎమ్మెల్యే గారు చెప్పింది నేను చెప్పిన అధ్యక్ష, మీరు 2018, 19లో ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక వెబ్సైట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లో ఎలిజిబిలిటీస్ వచ్చిన తర్వాతనే లబ్ధిదారులని ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు వాలంటీర్లు పెట్టుకొని వాలంటీర్ల ద్వారా వీడు అనర్హుడు, వీడు ఇది కాదు, వీడు ఇంట్లో లేడు, వీడు చచ్చిపోయాడు, బతుకున్న వాళ్ళకు కూడా చచ్చిపోయాడని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ లబ్ధిదారుల పేర్లు తీసేయాలని కక్ష కట్టి. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈ సభలో మీరు చాలా స్పష్టంగా ఎవరికైతే 2018, 19లో మీరు ఆ రోజు ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం డిసైడ్ చేశారో లబ్ధిదారులు, వాళ్ళందరూ కూడా రిస్టోర్ కావాలి అధ్యక్ష. లేకపోతే ఏం చేశారంటే అధ్యక్ష, మీరు ఇల్లు లేకపోతే మీ ఇల్లు రావు, మీకు మీరేమో సెట్ పట్టా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అదిరించి బెదిరించి ఏ ఇల్లు లేకుండా చేశారు అధ్యక్ష. కాబట్టి 2018, 19లో మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిస్టోర్ చేయాలి అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి కేటాయించాలి అధ్యక్ష. ఇది ఒకటి, ఇదొక క్లారిఫికేషన్. రెండవది, మీరు లబ్ధిదారులకి ఒకసారి కోన రవికుమార్ పేరు డిసైడ్ అయిన తర్వాత PMAY నా పేరు మీద సబ్సిడీ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా పేరు పైన సబ్సిడీ రిలీజ్ చేసింది. నేను బ్యాంక్ లో లోన్ తీసుకుని నా డబ్బులనేమో నేను గవర్నమెంట్ కి చెల్లించాను. బట్ నాకు ఇంతవరకు ఇల్లు అప్పచెప్పలేదు. ఈ మిస్యూజింగ్ ఆఫ్ మనీ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, అది ఏ రకంగా వెళ్ళింది, వారిపైన ఎందుకు మీరు విచారం చేస్తారని చెప్పారు. నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, నేను డిమాండ్ చేస్తున్నాను. చేయకముందే ఆయన చేస్తానన్నారు. ఆయన చేస్తామని చెప్పలేదు, చూస్తామంటున్నారు. అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఆ 2017-19లో 3,08,000 మందిని యాక్చువల్ గా బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ లిస్టు మొత్తం తీసుకొని వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తో కంపేర్ చేసి వెరిఫై చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తామని మరొకసారి తెలియజేస్తాను అధ్యక్ష. చెప్పండి. ఇప్పుడు నేను బ్యాంక్ లో డబ్బులు మీ గవర్నమెంట్ కట్టాను, నాకు ఇల్లు ఇవ్వలేదు, నా పరిస్థితి ఏమిటి? టు హూమ్ ఐ హావ్ టు సే? అధ్యక్ష దాని మీద కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏ అధికారులు అయితే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఆదేశిస్తున్నాం అధ్యక్ష. అధికారులు ఇక్కడే ఉంటారు, ఇప్పుడే ఆదేశిస్తున్నారు. నెట్టేస్తే కాదు అధ్యక్ష, అధికారులది బాధ్యత ఉండొచ్చు, కానీ నడిపింది ఎవరు అధ్యక్ష? స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అధ్యక్ష? దయచేసి సభ్యులు కూర్చోవాలి.
నారాయణ గారు మంత్రి గారు చాలా స్పష్టంగా అన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చర్యలు తీసుకుంటాను, ఇప్పుడే ఆదేశిస్తానని కూడా చెప్పారు. ఇక మొదలెట్టిన విష్ణుకుమార్ రాజు గారు ముగించాలని ఉబలాటంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడవచ్చు సార్, పాయింట్ చెప్పండి. తమరి ద్వారా సభ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అద్భుతమైన కలర్స్, టీడీపీ కలర్స్ వేయలేదు అక్కడ, అందరికీ ఆమోదయోగ్యమైన కలర్సే ముఖ్యమంత్రి గారు చెప్తే మేము 3-4 సార్లు కలర్స్ ఆ విధంగా వేసి ట్రయల్స్ చేసి తర్వాత కలర్స్ ఫైనలైజ్ చేసి లైట్ క్రీమ్ కలర్ వేయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మంత్రివర్యులు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. అత్యంత దారుణంగా ఆ రోజు మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉన్న మంత్రివర్యుల అధ్యక్ష, మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్సీగా తర్వాత శాసన మండలిలో కూడా వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారు స్వయాన మీరు ఏదో ఇన్ రైటింగ్ రాసి ఇవ్వండి సార్ అంటే, మా మాటే జీవో, ఎవరి మాట అండి, మా మాటే జీవో అని చెప్పిన పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎందుకు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేయండి అన్నారు. ఆ రోజు శ్రీలక్ష్మి గారు మేడం గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా, పేమెంట్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ లేకపోతే మమ్మల్ని పేజీలు మళ్ళీ పీకించుకోవడం చేయాలా? ఇంతటితో ఈనాటి సమావేశం ముగిసింది. తిరిగి సోమవారం ఏమండి దయచేసి కూర్చోండి.